అందరూ బాగున్నారా? ఈరోజు అయితే మనం ఏంటక్క పొటాటోస్ చూపిస్తున్నాం అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, మంచి పొటాటో ఫ్రై చూపిస్తాను. పప్పులోకి కాంబినేషన్గా చూసేయండి. పొటాటోస్ అన్నీ ఇలా చెక్కు తీసుకున్నాం. ఇప్పుడు వీటిని సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం. ఫ్రైకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మనము ఆలుగడ్డ ముక్కలన్నీ దీంతో ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. ఇలా ముక్కలు కట్ చేసుకొని ఈ స్టవ్ వెలిగించుకుందాం. మనము ఇలా కొద్దిగా ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు పొటాటోస్ అన్నీ వేసేసుకుందాం. అన్ని ఆయిల్ వేసుకుందాం. అన్ని ముక్కలు ఇలా సన్నగా కట్ చేసి ఆయిల్ వేసినాక ఇలా తిప్పుకోవాలి. ఒకసారి కలబెట్టుకోవాలి. కలబెట్టిన తర్వాత పసుపు, కొద్దిగా సాల్ట్ పైన వేసి మగ్గనివ్వాలి. కొంచెం సాల్ట్ వేసుకుందాం పైన, ఎందుకంటే పొటాటోస్ బాండికి అతకవు. కొంచెం పసుపు వేసుకుందాం. రెడీ అయిపోయింది. ఇంకా ఇది పప్పులకి కాంబినేషన్ భలే ఉండిద్ది ఫ్రెండ్స్. ఇలా పచ్చివి కట్ చేసి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఈ ఫ్రైకి ఇంకా మసాలా ఇప్పుడు చూపిస్తాను. కానీ నాకైతే ఈ ఫ్రై మా అత్తయ్య నేర్పించింది నా పెళ్ళైన కొత్తలో. అంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉడికించేసి డైరెక్ట్ పోపు పెడతారు. మా అత్త అయితే ఇలాగే ఫ్రై చేసిద్ది ఫ్రెండ్స్. నేను ఈ వంట అయితే మా అత్త దగ్గర నేర్చుకున్నది. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా చేస్తే ఫ్రై, ఆలు ఫ్రై. కావాల్సింది కొబ్బరి, ఎల్లిపాయలు, కారము, సాల్ట్ అయితే మనం అవి మగ్గించేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టి కొబ్బరి పౌడర్ అంతా రెడీ అయిపోయింది. ఆలు ఫ్రైలోకి వేసేసుకుందాం. ఆలు ఫ్రై గురించే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా బాగుంటుంది ఫ్రెండ్స్. పప్పులేకైనా పప్పుచారులేకైనా సైడ్కి నంచుకొనికి సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నోరూరించే కమ్మటి ఆలు ఫ్రై సూపర్ టేస్ట్, వేరే లెవెల్ ఫ్రెండ్స్. ఇదిగోండి కమ్మటి ఆలు ఫ్రై కాబట్టి కంపల్సరీగా మీరు కూడా ట్రై చేయాల్సిందే. మన ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా ఆలుగడ్డలు ఉన్నాయనుకో, చాలా స్పైసీగా వేడి అన్నంలో వేసుకొని తినేటట్టుగా ఫ్రై చేసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్. సింపుల్గా ఈజీగా తయారైపోతుంది. మీరు కూడా ట్రై